మన ప్రియమైన అమ్మకు ఈవెంట్ లో ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు. ఇప్పుడు మరి ఈవెంట్ లో రసవత్తరంగా ఏం చేద్దాం? రసవత్తరంగా ఈసారి ఒక మంచి ఎమోషన్ స్కిట్ ఒకటి చేద్దాం. ఇంతవరకు స్కిట్ పర్ఫార్మెన్స్ గా ఎమోషన్ ఎప్పుడు చేయలేదు. మనల్ని కని పెంచిన తల్లిదండ్రుల్ని మనం పెద్ద అయ్యాక కొంతమంది తల్లిదండ్రులని దూరం పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు కదా, అది ఎలా ఉంటది అనేది ఒక ఎమోషనల్ స్కిట్ రూపంలో మన వాళ్ళు చూపిస్తారు. ఎమోషనల్ స్కిట్ ని చూసేద్దామా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. అమ్మా నాకు ఆకలిస్తుంది. చేస్తాను బంగోరుకోండి, మీకోసం కాకపోతే ఎవరి కోసం చేస్తాను నేను? మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ. అమ్మా పెద్దయిన తర్వాత నిన్ను చాలా బాగా చూసుకుంటాను. అవునా? నిన్ను విమానంలో తిప్పుతానమ్మా. నేను నిన్ను మహారాణిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. అవును, ఇంత ఆలస్యమైంది, పెద్దోడు ఇంకా ఫోన్ చేయలేదేంటి? నానా ఏంటమ్మా ఏంటి? ఏం లేదురా, ఆలస్యం అయిపోయింది. తిన్నావా? పెట్టే ఫోన్ పెట్టేసాయి. అది కాదు నాన్న, ఎప్పుడో తిన్నాక. పెట్టే ఫోను. తిన్నావా లేదో చెప్పరా? నిన్ను చాలా బాగా చూసుకుంటాను, విమానంలో తిప్పుతానమ్మా. మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు నాకు. పెడతాను రా, దగ్గు బాగా ఎక్కువ అవుతుంది నాన్న, కాస్త మందులు మారిస్తే కొంచెం కుదుట పడతారా? ఏం పడతావమ్మా, నాకు వచ్చే జీతానికి ఈ మందులకి నెలలో ఇన్నిసార్లు తిప్పాలంటే నా వల్ల కాదమ్మా. నేను నిన్ను మహారాణిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. అయ్యి నేను రేపు పొద్దున్న చూస్తలే, కానీ ముందు నాకు అన్నం పెట్టి ఆకలేదు. సర్లే సర్లే. ఇటు తిరిగి నాన్న, పర్లేదు పర్లేదులే. అయ్యో నేను కావాలని చేయలేదు నాన్న, దగ్గు దగ్గర నాన్న. కొంచెం తినరా ఒరే నాన్న. ఇంటర్వ్యూ ఏమైందిరా? అదేంట్రా అలా అరుస్తావు? లేకపోతే ఏంటమ్మా, ఇంటర్వ్యూలో క్యూలో నుంచొని ఆన్సర్లు చెప్పినప్పుడు ఫోన్ చేస్తావేంటి? తినకపోతే చచ్చిపోతానా? అక్కడికి ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చుంటే నీకెన్ని మార్కులు వచ్చాయి, ఏం చదివాయి అని అడగట్లేదమ్మా. నువ్వు ఎక్కడ చదివావు అని అడుగుతున్నావు. చదివించడం చేత కానప్పుడు పిల్లల్ని కనకూడదు. ఇద్దరికిద్దరు పోరంబోకులా తయారయ్యారు. నా పిల్లలు నా ఇష్టం, నన్ను అరుస్తారు, కొడతారు, తిడతారు, అన్నం పడేసుకుంటారు. నీకెందుకు మధ్యలో? ఏదో ఒక రోజు చూడు, నా కాళ్ళు పట్టుకొని మరి నీ కొడుకుల కోసం డబ్బులు అడగంత అవసరం రాదులే తల్లి. నా బతుకు నేను బతుకుతాను, నా పిల్లలు నేను పెంచుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వు మారు. నాకు 2000 కావాలమ్మా అర్జెంటుగా. మందులు తెచ్చుకున్నాను నాన్న. మందులు తెచ్చుకోవడం ఏందమ్మా, పోయిపోయి నీలాంటి దాని కడుపును పుట్టాను చూడు, నిజంగా బాధపడాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు కొత్త మందులు వేసుకొని ఓ పెద్ద పీకేసిన పనులే ఉన్నాయి. కనీసం డబ్బులున్న వాళ్ళ ఇళ్లలో పుట్టినా కూడా బాగుండేది. రేపు నుంచి గుడికెళ్ళి నీలాంటి దాన్ని కడుపున పుట్టకూడదని మొక్కుకుంటామ్మా. మీ అమ్మ ఎలాంటిదంటే అందరు గొప్పగా చెప్పుకుంటారు, కానీ నన్ను ఎవరిని అడిగితే నాకు అసలు అమ్మ లేదనే చెప్పుకుంటారు. నేను బానే ఉన్నాను, కానీ ఎందుకు వచ్చావో చెప్పు. కొంచెం చిన్న అవసరం పడి 2000 చదువుతావా? ఏదో ఒక రోజు డబ్బులు అడగడానికి నా కాళ్ళ దగ్గరకు వస్తావని. సరే, నీ కాళ్ళే పట్టుకుంటా. కాళ్ళ మీద పడాలని చెప్పేసి నేను అనలేదు వదిన. నీ ఆరోగ్యం చూసుకొని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి. కాదు వదిన, నాకేం కాదు. పిల్లలు బాగుంటే నేను బాగుంటాను. పెద్దోడా చిన్నాడా లెక్క పెట్టలేవులే కానీ
బంగారం. సరే అమ్మా, సాయంత్రం వచ్చేస్తా. ఈ రోజు నిన్ను ఒక పెద్ద 5 స్టార్ హోటల్ కి తీసుకెళ్తాను. డబ్బులు. రాకేష్, ఏంట్రా నువ్వు చేసేది? మీ అమ్మ మా కాళ్ళ మీద పడి డబ్బులు తీసుకొని వస్తే నీ అమ్మాయి కోసం తగలేస్తున్నావా? కొంచెం బుద్ధుందా నీకు? బాగుపడరా మీరు? బాగుపడరు. ఆవిడ మాట్లాడుతున్నంత నిజమేనా? జస్ట్ ఏదో. ఇంకా లవ్వు లేదు, గివ్వు లేదు, మన మధ్య ఏదీ లేదు. గుడ్ బై. సత్య, సత్య. అమ్మా, అమ్మా, నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు ఎవరిని అడిగి తీసుకొచ్చావు? ఎవరి దగ్గర నుంచి తెస్తే ఏంటి నాన్న? ఏమైంది తమ్ముడు? ఏమైంది? అడుగు, ఏమైందో? ఏం చేసావే మళ్ళీ? డబ్బులు ఎవరిని అడిగిచ్చింది తెలుసా? పక్కింటోళ్ళ డబ్బులు అడిగిచ్చింది. కాదు నాన్న, మీరిద్దరు అంత అవస్థ పడుతున్నారు. డబ్బు చాలమ్మా, చాలు చాలు, నీకు దండం పెడతాము. ఇంకొకసారి మేము సంతోషంగా ఉంటాను, నువ్వేం చెయ్యొద్దమ్మా, నీకు దండం పెడతాం. మేము చాలా హ్యాపీగా ఉండాలంటాం కదా, నీ ముఖం మాకు చూపించకమ్మా ప్లీజ్. గుండెల్లో నొప్పిగా ఉందండి. అమ్మా, నాన్న తలుపు తీయండిరా, నొప్పి వస్తుందిరా. నువ్వు కొనుక్కున్నావుగా కొత్త మందులు, ఆ మందులు వేసుకో, అవే తగ్గుద్దిలే. పో. మాట్లాడలేకపోతున్నాను నాన్న, నిజంగా నొప్పి వచ్చేస్తుందిరా. నాన్న పెద్దడా. తమ్ముడు, ఏందనియా కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, ఆ నీళ్ళు తీసుకురాపో. ప్రతిసారి ఇది ఒకటి. లేమ్మా, లే, చాలు, లే లే లే. వీధిలో వాళ్ళు చూస్తే మేమేదో చేసామనుకుంటారు. లేకమ్మా, చేసింది చాలు. అమ్మా, 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 అమ్మా. దీపం కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం. పిన్ని, పిన్ని, అమ్మకి ఏమైంది? పిన్ని, ఏమైందేంట్రా? ఏమైందేంటి? ఇప్పుడు అమ్మని పిలుస్తున్నారా? ఒక్క నారన్న ప్రేమగా అమ్మని పిలిచి తెచ్చారా? ప్రాణం తీసుకున్నారు కదయ్యా. అమ్మా, కొండంత శోకం, నేనున్న లోకం, నన్నే చూస్తూ అమ్మా, పెద్దయిన తర్వాత నిన్ను విమానంలో తిప్పుతానమ్మా. అమ్మా, విమానంలో తిప్పుతాలే అమ్మా. అమ్మా, చిన్నోడు గాలికి తిరుగుతాడు, వాడు దేనికి పనికిరాడు అన్నావు కదమ్మా, నీకోసం గాజులు తెచ్చామ్మా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా. ఇలాంటి ఒక స్కిట్ చూసిన తర్వాత మాటలు రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు, ఆ ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపారు. సూపర్బ్ గైస్. ముందుగా రాకేష్ వాళ్ళ అమ్మగారు, మీకు ఎలా అనిపించిందండి? నాకు అప్పుడప్పుడు హెల్త్ బాగుండదు, అట్లా పడిపోయినప్పుడు నాకు ఇదే టెన్షన్. ఫోన్ చేస్తుంటా, తిన్నావా అని అంటా. ఒక్కోసారి వచ్చేదాకా నిద్రపోను. ఇంత టైం అయినా సరే వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తూ అలానే కూర్చుంటాను. వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళు తిన్న తర్వాత అప్పుడు పోయి పడుకుంటాను. నేను అప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంటాను. నేను ఎప్పుడు బాధలో ఉండి నాకు అమ్మ నాన్న వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఏదైనా బాధగా ఉండి కోప్పడతాను. ఈ స్టేజ్ మీద ఇంతవరకు నా పిల్లలకి సారీ పూర్ణమ్మ గారు, ఈ పర్ఫార్మెన్స్ చూసి మీకేమనిపించింది? తల్లి అందరికి సమానమైన న్యాయం చేస్తుంది. ఎంతమంది పిల్లలున్నా కోటీశ్వరుడుగా ఉన్న కొడుకుని చూసి ఒకలానే ఫీల్ అవుతుంది. ఏమీ చేతగాని వాడిని చూసి ఇంకా బాధపడుతుంది. అయ్యో వీడు అమాయకుడే, వీడికేం తెలియదే, వీడు ఎలా బాగుపడతాడు, నేనున్నంత వరకు పెద్దవాడు వీడిని చూస్తాడనుకో, నేను పోయిన తర్వాత వీడేమైపోతాడు అని బాధపడేదే తల్లి. హిమజ,
సో ఇప్పుడు చూసింది రియల్ లైఫ్ లో అందరం చూస్తున్నదే. నాకు నచ్చిన ఒక్క విషయం ఏంటంటే పేరెంట్స్ ని మమ్మల్ని ఎందుకు కన్నారు అని ఒక క్వశ్చన్ అడుగుతారు. అదే పేరెంట్స్ తిరిగి మనల్ని మీరెందుకు పుట్టారు, వాళ్ళు పుట్టుండొచ్చు కదా, వాడైతే ఫ్లైట్ లో తిప్పేవాడు, అది కొనేవాడు ఇది కొనేవాడు అని అంటే మొహం ఎక్కడ పెట్టుకుంటాం? వాళ్ళు తిరిగి ఏమనరనే కదా అంటాము. దయచేసి ఆ మాట మాత్రం ఎవరు పేరెంట్స్ అనొద్దు, మమ్మల్ని ఎందుకు కన్నారు అని. దట్స్ ఇట్. అది అన్న నీకు ఎలా అనిపించింది? నాకు తెలిసి ఈ రోజు శృతి గారిలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మని చూసుకున్నారు ఈ రోజు ఆవిడ పర్ఫార్మెన్స్ లో. మనందరం బేసిక్ గా లవర్ తో 1 గంట మాట్లాడతాం, కానీ అమ్మతో 5 నిమిషాలు మాట్లాడి సరేనమ్మా ఉంటానమ్మా అని పెట్టేస్తుంటాం. ఈ రోజు చెప్తున్నాను, ముద్దు పెట్టే వాళ్ళకి కొంచెం వాల్యూ తగ్గించి ముద్దు పెట్టే వాళ్ళకి కొంచెం వాల్యూ పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో విష్ణు, ఈ పర్ఫార్మెన్స్ చూసినంతసేపు కూడా యు ఆర్ లైక్ మోర్ ఎమోషనల్. మీ అమ్మ అంటే నీకు ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. తనతో కొన్ని మూమెంట్స్ ని ఇప్పుడు ప్లే చేయబోతున్నాం. Oh my God, okay. Let's just watch it. టాలీవుడ్ యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కన్నుమూశారు. గుర్తు రాకుండా చేస్తానన్నావు, ఇంకా ఎక్కువ గుర్తు తెప్పిస్తున్నావు. అమ్మా, ఐఎమ్ సో సారీ. నేను చాలా ఆరోగెంట్ గా ఆ స్కిట్ లో చూపించినట్టు నేను 17 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ ఆ టీనేజ్ ఫేస్ లో చాలా చాలా రూడ్ గా బిహేవ్ చేసి నా డెసిషన్స్ నేను తీసుకొని, నువ్వు నాకు చెప్పడానికి లేదు, నేను నీ మాట వినను, ఇది అది అని చెప్పి నేను ఇంటి నుంచి వెళ్ళిపోయి నా డెసిషన్స్ తీసుకొని చాలా చాలా వెరీ బ్యాడ్ గా చేసినందుకు ఐఎమ్ సారీ. అప్పుడప్పుడు పర్సనలీ అనిపిస్తుంది, నాలాంటి ఆరోగెంట్ డాటర్ ని కనకపోతే మా అమ్మ ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికేదేమో అని. ఎంత అడిగినా మళ్ళీ మమ్మీ రాదు. సో అమ్మ, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. నెక్స్ట్ జన్మ ఉంటే నేను నీ కూతురుగానే పుట్టాను. ఐ లవ్ యూ, ఐమ్ సారీ, ఐ లవ్ యూ. వన్స్ gold amma ellipothe no one can replace that place in your life, so please be nice and kind to your mother and father. Satya, you wanted to say? యాక్చువల్లీ ఇది చెప్పచ్చో తెలీదు, బట్ రీసెంట్ గా అమ్మకి కొంచెం హార్ట్ లో ఏదో పెయిన్ వస్తుందంటే ఎంజోగ్రామ్ చేయించాను. డాక్టర్స్ చెక్ చేసినంతసేపు నా హార్ట్ బీట్ కొట్టుకుంటూనే ఉంది. తను ఒక్క పూట టాబ్లెట్ వేసుకోకపోయినా తను ఎప్పుడు నన్ను తిన్నావా తిన్నావా అని అడుగుతూనే ఉంటాం. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అమ్మా తిన్నావా, టాబ్లెట్ వేసుకున్నావా అనే పరిస్థితికి వచ్చేసింది. అమ్మా, లవ్ యూ, యూ మై వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్ కూడా. నువ్వు బాగుంటే నేను చెల్లి బాగుంటాం. మా ఇంట్లోనే ఒక సంఘటన జరిగింది మా అమ్మగారి విషయంలో. అమ్మ 7:30, 8 o'clock కాల్ చేసి, అమ్మ ఇంటికి రా ఒకసారి చూడాలని ఉంది అని అంది. లేదమ్మా, రేపు నేను సారీ కొన్నాను, రేపు అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇస్తాను నీకు అని చెప్పాను. 9కే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాను. చివరి చూపు కూడా దక్కలేదు.
అందరికీ ఒకటే చెప్తున్నాం, అమ్మ కాల్స్ వస్తున్నాయి ప్రతిసారి చేస్తుంది అని విసిగిపోకుండా, ఎందుకు చేస్తుందో మనకు తెలీదు. ప్రతి ఒక్కరూ ప్రతి కాల్కి అటెండ్ అవ్వండి. ఒకవేళ ఒక చిన్న విషయమైనా ఏదైనా తిన్నావా అని అడిగినా విసుక్కోకండి ప్లీజ్. బికాస్ వన్స్ పోయిందంటే మళ్ళీ తిరిగి రాలేదు. అమ్మకి మదర్స్ డే రోజు నాడు ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చారా? ఎస్, వెరీ నైస్, వెరీ నైస్.